దేశంలో ప్రజలందరి సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలుగా పనిచేస్తుందన్నారు మధు యాష్కి గౌడ్. ప్రతి క్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు. దేశానికి స్వాతంత్రం మొదలుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. దేశంలో ప్రజలు పరిపాలనలో మార్పు కోరుకుంటున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇండియా కూటమిలోని అన్ని పార్టీలకు మధ్య జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రానున్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపడతామని అంటున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్తో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి గ్రాండ్ వరల్డ్ పార్టీ, ప్రస్తుతం ఎన్నో పేర్లతో పిలుస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజుతో 138 సంవత్సరాలు పూర్తి చేసుకొని 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధు యాష్కి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి. ఈరోజు 139వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి నిర్ణయాలు కానీ, భవిష్యత్తు కార్యాచరణ కానీ దేశంలో? అంటే ఇన్నేళ్ళు ఇంకా మనుగడ కొనసాగిస్తుందంటే చాలా పార్టీలు మట్లు కలిసిపోతూ ఉంటాయి. గతంలో జనసంఘం ఉండి ఏం కాకపోతే బీజేపీ అని పేరు మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, జనతాదళ్ ఎన్నో విడిపోయింది మీకు తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ 138 వసంతాలు పూర్తి చేసుకొని 139 వార్షికోత్సవం జరుపుకుంటుందనంటే ప్రజల కొరకై అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర విముక్తి చేస్తూ రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కొరకు కాకుండా, రాజకీయ అవసరాల కొరకు కాకుండా ప్రజల అవసరాల కొరకై పనిచేస్తుంది. సోనియా గాంధీ గారి నాయకత్వాన ముఖ్యంగా యూపీఏ టైంలో ప్రభుత్వం తీసుకురావడంలో మిత్రపక్షాలను కలుపుకుంటూ, అప్పుడు ఇండియా షైనింగ్ అంటూ అత్యంత ప్రతిభావంతమైన ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వాన్ని కాదని సోనియా గాంధీ గారి నాయకత్వాలు ఏర్పడ్డ యూపీఏ పక్షానికి పట్టం కట్టినారు. అంటే ప్రజల కొరకు పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తూ ఉన్నారు. రైట్. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది గత 2 టర్మ్లలో మనం చూడడం జరిగింది. కానీ ఈసారి బీజేపీ వర్సెస్ ఇండియా, అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ మీ ఐఎన్డి కాంగ్రెస్ కానీ, అదేవిధంగా అన్ని పార్టీలు ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో నిర్ణయాలే కానీ, గెలుపు కానీ? మేము చిన్నప్పుడు చదువుకునేది అంటే దేశభక్తి వడబ్బ సొత్తట, నిజం మాట్లాడో పరదేశంలో తొత్తట అనేది అని ఉస్మానియా యూనివర్సిటీ గోడ మీద రాసి ఉండేది. ఇవాళ ప్రశ్నించే ప్రతి వారిని దేశ విద్రోహులుగా చిత్రీకరిస్తుంది బీజేపీ పార్టీ. దేశభక్తి వాళ్ళకి ఏదో సొంత పేటెంట్ లాగా మాట్లాడుతూ ఉన్నది. దేశం గురించి, బలహీన వర్గాల గురించి, బహుజనుల గురించి మాట్లాడినప్పుడు వీళ్ళంతా సంఘ విద్రోహులు చిత్రీకరిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఐఎన్డిఐఎన్ ఏర్పడింది. ఎందుకనంటే అందులో ముఖ్య భాగస్వామి కాంగ్రెస్ పార్టీ. సో మల్లికార్జున ఖర్గే గారు కానీ, గౌరవ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా పెద్దన్న తరహాలా కాకుండా అందరినీ ఈక్వల్ పార్ట్నర్స్గా, చిన్న పెద్ద లేకుండా ఈక్వల్ పార్ట్నర్స్గా పరిగణిస్తూ కలుపుకొని ముందుకెళ్తుంది ఐఎన్డిఏ కూటమి. ఇవాళ ఇండియా అనే పేరుతోటి ఇండియా అనే పదాన్ని విభజిస్తూ, ఇండియా పదాన్ని మార్చేస్తూ భారత్ గాని పెట్టి రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీకి దీటుగా భారతదేశం బహు భాషల సామూహిక ప్రదేశం. విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు ఉన్న విభిన్నతని, ఐక్యతను నిరూపించుకుంటూ కదులుతున్న ఈ దేశం పురోగతి చెందాలి, ప్రపంచంలో సూపర్ పవర్ ఎదగాలనంటే అన్ని వర్గాలని, అన్ని మతాల వాళ్ళని కలుపుకొని వెళ్ళినప్పుడే జరుగుతుంది, అన్ని ప్రాంతాలను కలుపుకున్నప్పుడే జరుగుతుంది. కానీ అధికార ఆకాంక్ష కొరకై భారతదేశాన్ని మతపరంగా, ప్రాంతీయ పరంగా విభజిస్తున్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర కానీ, ఇవాళ మణిపూర్ అగ్నిగుండమై మండుతూ ఉంటుంటే, నెలల తరబడి అక్కడ హత్యలు జరుగుతూ ఉంటే కూడా ప్రధానమంత్రి ప్రశ్నించట్లే, మాట్లాడట్లే. అందుకే భారత పౌరులకు న్యాయం చేకూర్చని రీతితో భారత న్యాయాన్ని దానితో 2వ పర్యాయ యొక్క భారత్ జోడో యాత్రని రాహుల్ గాంధీ గారు ప్రారంభించబోతూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు మనుగడ కొనసాగిస్తుందనంటే ప్రజల పక్షం నిలబడ్డందుకే. రేపు మీరు అన్నట్టుగా ఐఎన్డిఐఏ వర్సెస్ ఇండియా వర్సెస్ బీజేపీ అనేది కూడా ఎందుకనంటే భారతదేశ యొక్క మూల ఆధారాలని చెరిపేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా అంటే నేను అన్నట్టుగా ఇది అన్ని మతాల సామూహికం, అన్ని ప్రాంతాల యొక్క సామూహికం, దాన్ని చెరచకుండా కాపాడుకోవడానికి కొరకే ఈ ఇండియా ఏర్పడింది. సో ఆబ్వియస్లీ పోటీ రేపు ఇండియా వర్సెస్ భారత్ పేరుతోటి భాగవతంగా చేస్తున్న బీజేపీకి దీటుగా బీజేపీ వర్సెస్ ఇండియా.
అనేది ఈ రానున్న కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కేంద్రంలో రేపు ప్రభుత్వ నిర్మాణం చేసే విధంగా ఏమన్నా చర్యలు ఉంటాయా? మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది చిదంబరం గారి నాయకత్వాన. 21st సెంచరీ భారతదేశానికి కావాల్సిన అవసరాలని దృష్టిలో ఉంచుకుంటూ నిరుద్యోగ అత్యధిక ధరల యొక్క తగ్గించడానికి కొరకు తీసుకోవాల్సిన చర్యలను పరిగణిస్తూ భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడడానికి కొరకు నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ ముందుకెళ్ళడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుంది. దాంట్లో మిత్రపక్షాలతో కూడా మాట్లాడుకొని చేయబోతుంది. సో పార్లమెంట్ ఎన్నికలు భారతదేశానికి కీలకమే. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూడా ఇది కీలకంగా భావిస్తూ ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ 100 రోజుల గ్యారంటీ అమలు చేసే 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తూ ప్రజల అభీష్టం మేరం కొరకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తుంటూ ప్రజల వాణి వింటున్నాడు. ఇవాళ ప్రజల కొద్దికే పాలన అంటూ ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. సో వీటన్నిటితోటి ప్రజలు ఈ ఉచిత బస్సు ప్రయాణంతోనే 4 కోట్ల ప్రజలు ఈ గత 20 రోజుల్లోనే ప్రయాణం చేసినారు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజల ఆదరణ ఎంత విధంగా మార్పు కనబడతా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో దేశం మొత్తం ఒక ఎత్తు అవుతే తెలంగాణలో కనీసం 15 సీట్లు గెలవాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ కృతనిశ్చయంతో ముందు కదులుతూ 6 గ్యారంటీ స్కీమ్ను అమలు చేస్తూ ముందుకెళ్తా ఉంది. థ్యాంక్ యూ అండి. రైట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్రం ఏర్పాటు చేసిందో ఆ విషయాన్ని అయితే ప్రజలు గమనించి తమకు అధికారం కట్టబెట్టారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సుదీర్ఘంగా 17 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందైతే మనకు మదియాష్కి గారు తెలపడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానంగా ఉండబోతా ఉంది. ఇండియా కూటమి విజయం సాధించబోతున్నటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భిక్షపతితో రామ్ ప్రసాద్, న్యూస్ 360 హైదరాబాద్.